రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చూడగలిగితే, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఈరోజు చాలామంది జీవితాల్లో సమాధానం లేదు. ఏవో బాధలు, ఏవో ఇబ్బందులు, ఏవో కష్టాలు, ఏవో నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సవాళ్ళను బట్టి, అపజయాలను బట్టి ఈరోజు చాలామంది మానసికంగా సమాధానం కోల్పోతున్నారు. ఎంతో ఉంది తినడానికి, అనుభవించడానికి ఎన్నో ఉన్నాయి, కానీ సమాధానం లేనటువంటి పరిస్థితి, నెమ్మది లేనటువంటి పరిస్థితి. ఈరోజు పిల్లరా ఎంతోమంది కోటీశ్వరులు ఈరోజు భయంతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. జీవితంలో ఎంతో ఆస్తుంది, ఎంతో విస్తారమైన సమృద్ధి, ఇలాంటివన్నీ కూడా కలిగి ఉండి నేటి దినాల్లో చాలామంది సమాధానం లేని వారే ఉన్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో సహోదరి, సహోదరుడా, నీవు నీ జీవితంలో ఈరోజు సమాధాన స్థితిని చూడాలి అని అంటే కనుక తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ రోజు కూడా నీవు దేనిని బట్టి కూడా నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బాధపడద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా నీకు సమాధాన స్థితి అనేది కలుగుతుంది. సమస్యలు తొలగిపోతే ప్రతి పరిస్థితి తొలగిపోతుంది. టైం పడుతుంది, వెయిట్ చేయాలి మనం. చూడండి, చాలా సమయాల్లో మనం చాలా స్థలాల్లో వెయిట్ చేస్తాం. పర్లేదండి, ఎంతసేపు అయినా కూర్చుంటానండి అంటాం. ఒక అధికారిని కలవడానికి వెయిట్ చేస్తాం. ఇలా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో వెయిట్ చేసే అనుభవం ఉంటుంది, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకైతే ఆ వెయిటింగ్ మనలో ఉండదు. అదేంటో తెలియదు. ఆశీర్వాదాల కార్యాలు వెంటనే జరిగిపోవాలి. ఇక్కడ ఆలస్యం అవ్వకూడదు, కానీ చాలా చోట్ల ఆలస్యమైనా పర్లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు ఖచ్చితంగా. ఆయన చేయనా అని ఆయన అనటం లేదు. ఇది నా వల్ల అవ్వదు అని దేవుడు అనటం లేదు. ఇది నేను నీకు ఇవ్వలేను అని దేవుడు చెప్పలేదు కదా. ఇది నా వల్ల కాదు అని దేవుడు అనలేదు కదా. దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. మనుషులైతే అలా అంటారు, ఇది నా వల్ల సాధ్యమవుదండి, ఇది నాతో అయ్యే పని కాదండి, ఇది నాకు చెప్పే సమస్య కాదండి, లేకపోతే మీరు ఈరోజు ఈ సమస్యను చెప్తే అవ్వదండి, మీరు ఈరోజు వస్తే పని అవదండి, రేపు ఎల్లుండు లేకపోతే పలానా రోజు చేస్తాను అని మనుషులైతే అంటారు. కానీ దేవునికి ఇలాంటి మాట్లాడడం చేత కాదు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన నీ జీవితంలో మేలులు చేస్తాడు, ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడిని దేవుడు తీసేస్తాడు. ఆ మానసికమైన క్షోభను దేవుడు తొలగిస్తాడు. ఆ గుండెల్లో గూడు కట్టుకుపోయిన వేదనను దేవుడు సంతోషంగా మారుస్తాడు. ఆ దుఃఖాన్ని నాట్యంగా దేవుడు మారుస్తాడు. సమాధాన స్థితిని నువ్వు చూస్తావు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. ఆయన మీద నమ్మికతో నువ్వు ముందుకు వెళ్ళు. కొన్ని సందర్భాల్లో ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు చాలామంది. ఈరోజు అనేక మంది అనారోగ్య బారిన పడ్డం గల కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క స్ట్రెస్సే. ఈ యొక్క ఒత్తిడి వలన, ఆర్థిక ఇబ్బందుల వలన, జరుగుతున్నటువంటి నష్టాలను బట్టి, తమ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అపజయాలను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి, కొన్ని సవాళ్ళను బట్టి అనుకుంటున్నారు ఇది అవుతుందా అవ్వదా, ఒక టెన్షన్లోన బాధ, సరిగా తిని పడుకోలేని పరిస్థితి, బీపీలు పెంచేసుకోవడం, కళ్ళు తిరిగి పడిపోవడాలు. ఈరోజు ఎంతోమంది ఇలాంటి అనుభవాల్లో ముందు కొనసాగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ భారాన్ని దేవుని మీద వేయి. ఆయన నీ భారాన్ని నా మీద వేయొద్దని చెప్పలేదు. ఆయన అనుదినము ఆయన నీ భారాన్ని భరించే దేవుడు కదా. కాబట్టి నీ ప్రతి విధమైన భారాన్ని దేవుని మీద వేయి. నువ్వు నిశ్చింతగా ఉండు. అనారోగ్య పరిస్థితులు నీ జీవితంలో నీ చేతులారా నువ్వు తెచ్చుకోవద్దు. నీ చేతులారా నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నీ ప్రతి విధమైన స్ట్రెస్ని దేవుని మీద వేసేస్తాయి. నీ ప్రతి విధమైన ఒత్తిడిని దేవుని మీద వేసి నువ్వు నిశ్చింతగా, నువ్వు ధైర్యంగా, నువ్వు సమాధానంతో, నెమ్మదితో నీ ఉండు. ఖచ్చితంగా దేవుడు వాటి కాలములో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను, నీ స్థితి మారుతుంది.
నీ పరిస్థితులు మారతే గొప్ప విజయాలు నీవు జీవితంలో చూడగలుగుతావు. అయితే ప్రభువు చెప్పినట్టుగా, దేవుడు ఇప్పుడు దాకా సెలవిచ్చినట్టుగా మనం జీవించే ప్రయత్నం చేస్తే దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహిస్తాడు. అట్టి కృప సహాయం దేవుడు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్.